రైతులకు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు 9 గంటలు పగలే నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం పగలు 4 నుంచి 5 గంటలు, అది కూడా అరగంటకోసారి కట్ చేసి డిమాండ్ చేస్తున్నాం. మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం కనీసం 6-7 గంటలు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. 2015 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఎవరి భూమి కూడా వాళ్ళ ఆధీనంలో ఉండదు. కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు నాయకుల చేతులకి మొత్తం భూములన్నీ కూడా పోతాయి. రైతులంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది ఎడిసాండ్లు అయితేనేమి, ఇసుక అయితేనేమి, మట్టి అయితేనేమి, మైనింగ్ అయితేనేమి, ప్రతిదీ దీంట్లో లేదు అనుకుంటా. ఇంకా లిక్కర్లో అయితే విపరీతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పేటిఎం రకరకాల కార్డ్స్ పనిచేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లిక్కర్ మాత్రం క్యాషే. కేవలం 20% ప్రభుత్వానికి, 80% జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ విధంగా దోపిడీ జరిగిందో ప్రజలందరికీ కూడా తెలిసే పరిస్థితి. ఎవరు మూసిపెట్టే పరిస్థితి లేదు. తాతల ముత్తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో మీ భూములన్నీ ఉంటే కేవలం దానిని కొట్టేసాకే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని జీవో తీసుకొచ్చారు. ఈ జీవోని కూడా ఆపకపోతే ఖచ్చితంగా ఎవ్వరు భూమి కూడా ఎక్కడా కాదు సెంటు కూడా మిగిలించే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఉండరు. కాబట్టి రైతులు, ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఆ జీవో తీసేసి ఇంతకు ముందు ఏ విధంగా అయితే మనకి ఏదైనా తప్పు జరిగితే కోర్టుకు పోయి న్యాయం అడిగే పరిస్థితి, అదే కరెక్టు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా స్పందించి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టాలి. అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు వెంకట్రామరెడ్డి చేసిన అవినీతి దాదాపు 3,500 నుంచి 4,000 కోట్లు, ఇసుక, లిక్కరు, గంజాయి, రకరకాలుగా పోలీస్ అధికారులు దొత్తలుగా పెట్టుకొని ఇక్కడ చేయని దందా లేదు. పోలీస్ అధికారులు కోర్టుకు స్టేషన్ పిలిపించి రిజిస్టర్ చేపించే పరిస్థితి. ఈరోజు ₹1 కోటి భూమి కూడా 2 లక్షలు ఇచ్చి రిజిస్టర్ చేపించి తన్ని పంపించే పరిస్థితి. ధర్మవరంలో పాలేగాల రాజ్యం నడుస్తుంది, కానీ ఎక్కడా కూడా ప్రజల పాలన నడచలేదు.